అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే కాకినాడలో నేను లాస్ట్ టైము బీచ్ అది కూడా చూపించాను కదండి. ఉప్పాడు బీచ్, నెక్స్ట్ వచ్చేమో గోకార్టింగ్, ఇవన్నీ చూపించాను కదా. ఇంకా కాకినాడలో పిల్లలు తీసుకెళ్ళడానికి మంచి ప్లేస్ అయితే ఉందండి. అదే శిల్పారామం. శిల్పారామం లోపల వాటర్ ల్యాండ్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ విశేషాలన్నీ తెలుసుకునే ముందుగా మన ఛానల్ చూడండి. ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఎలా ఉందో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. బీచ్ రోడ్లోని ఈ శిల్పారామం అయితే ఉంటుందండి. మీకు పార్కింగ్కి ఏంటి అన్నిటికి ప్లేసెస్ అది కూడా చాలా నీట్గా ఉంటుంది. ముందైతే మేము వెళ్ళి బండి పార్క్ చేసేసాం, తర్వాత శిల్పారామంకి అయితే వచ్చేసామండి. శిల్పారామంలో అసలు ఇప్పుడు పిల్లలందరూ కూడా చాలా ఎక్కువగా ఇంటికి వెళ్తున్నారంటే ఆ వాటర్ ల్యాండ్ కోసం అయితే వెళ్తున్నారు. ఫస్ట్ మనం వెళ్ళగానే శిల్పారామానికి ఇలా ఎంట్రీ గేట్ అయితే ఉంటుందండి. ఇక్కడ మనం ఫస్ట్ టికెట్స్ అయితే తీసుకోవాలన్నమాట. పెద్దవాళ్ళకైతే 30 రూపాయలండి, చిన్నపిల్లలకి 10 రూపాయలు. ఒకవేళ మనం కనుక కెమెరాని లోపలికి తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా 400 పే చేయాలి. అలాగే డ్రోన్ వ్యూతో ఫోటోగ్రఫీ అవి కూడా తీయడానికి లోపల అలౌ చేస్తారండి. ఫోటోషూట్కి అయితే 600 రూపీస్. అలాగే ఒకవేళ డ్రోన్ కనుక లోపల తీసుకెళ్ళాలంటే 1000 రూపీస్ అనమాట. లోపల మనకి నాన్ ఏసీ రూమ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయండి. అవైతే 300 రూపీస్ అనమాట రూమ్ వచ్చి. శిల్పారామం లోపలికి వెళ్ళగానే మీకు వాటర్ ల్యాండ్కి మళ్ళీ సపరేట్గా అన్ని ప్రైసెస్ వేరేగా ఉంటాయి అనమాట. ఎంట్రీ ఫీజు అవన్నీ. మనం ఏంటంటే ముందు శిల్పారామంలోకి వెళ్ళడానికి ఎంట్రీ ఫీజు అయితే కట్టి లోపలికి వెళ్తే అసలు మొత్తం గ్రీనరీగా చాలా అయితే బాగుంటుందండి. ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ అలా అయితే చాలా చాలా బాగుందనమాట. ఈవినింగ్ టైమ్స్ అలాగా పిల్లలు తీసుకుని కనుక మనం వచ్చామనుకోండి, వాళ్ళు చాలా బాగా అయితే ఆడుకుంటారు. అలాగే ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ అవుట్ సైడ్ ఫుడ్ అది అలౌ చేయరనమాట. అంటే మనం ఏ రకమైన ఫుడ్ కూడా లోపల తీసుకెళ్ళకూడదు. ఫుడ్ క్యాంటీన్స్ అన్నీ కూడా లోపలే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ పార్కు దగ్గరలో చూస్తే మీకు మధ్యలో శిల్పాలు లాంటివి అయితే పెట్టేసి ఉంటాయన్నమాట. అలాగే మనం ఏదైనా చిన్నగా షాపింగ్ చేయడానికి ఇప్పుడు లేపాక్షి, కొండపల్లి బొమ్మలు అలా ఉంటాయి చూసారా, అలాంటివి కూడా లోపల ఉంటాయన్నమాట. రోడ్ అంతా కూడా చాలా బాగుంటుందండి. పిల్లలతో వెళ్తే ఇంకా సూపర్గా ఉంటుంది. ఫోటోషూట్కి అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇలా మొత్తం అంతా గ్రీనరీగా ఉంటుంది అంతాను. మేము వెళ్ళేసరికి కూడా ఒక 2-3 ఫోటోషూట్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. పిల్లల్ని ఇలా కారులో ఎక్కించి తిరగడానికి అన్నిటికీ అయితే లోపల అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎదురుకు వెళ్తున్నాం కదండి, ఒక షెడ్ లా కనిపిస్తుంది కదా, అదే వాటర్ ల్యాండ్ అనమాట. ఇక్కడ వాటర్ ల్యాండ్లోకి ఎంట్రీకి పిల్లలకైతే 400 రూపీస్ అండి, పెద్దవాళ్ళకైతే 500 రూపీస్ అనమాట. వాటర్ వరల్డ్లోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి సపరేట్గా ఒక డ్రెస్ ఉంటుంది. అంటే నార్మల్ డ్రెస్ అయితే మనకి వాటర్లో అంత ఫ్లెక్సిబుల్గా ఉండదు, అందుకని సపరేట్ డ్రెస్ అయితే ఉంటుందండి. మన ఇష్టం, మనం డ్రెస్ మేమే తీసుకెళ్తామంటే తీసుకెళ్ళచ్చు. లేదంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన సైజుని బట్టి చెప్తే డ్రెస్కి 50 రూపీస్ అయితే తీసుకుని మనకి డ్రెస్సెస్ అయితే ఇస్తారనమాట. అలాగే మనం సెల్ ఫోన్స్ అవి పెట్టుకోవడానికి చిన్న లాకర్స్ లాంటివి ఇస్తారు. ఈచ్ వన్ లాకర్ వచ్చి ఒక 50 రూపీస్ అయితే ఉంటుందండి. వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా చెప్తారనమాట అవుట్ సైడ్ ఫుడ్ అది కూడా తీసుకెళ్ళకూడదని. మనం టికెట్స్ తీసేసుకున్న తర్వాత వాళ్ళు బయట మనకి టికెట్ చూపించిన తర్వాత ఒక ట్యాగ్ వేస్తారండి హ్యాండ్కి. ఆ ట్యాగ్ ఉంటేనే లోపలికి అలౌ చేస్తారనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి అది డ్రెస్సింగ్ రూమ్స్ అన్నీ కూడా అయితే అవైలబుల్ అనమాట. ఓవరాల్గా లోపలికి వెళ్ళాక వాటర్ ల్యాండ్ లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళి ఆ వాటర్ చూడగానే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారేమో అనిపిస్తుంది అనమాట. ఇక్కడ లోపలన్నీ కూడా డిఫరెంట్గా, అంటే కిడ్స్కి సంబంధించి ఒక పూల్ ఉంటుందండి, పెద్దవాళ్ళకి స్లైడ్స్ కూడా ఒక 4-5 రకాలు ఉంటాయి. అలాగే రెయిన్ డ్యాన్స్ ఉంటుంది. ఇంకా రకరకాలుగా వాటర్ మన మీద పడడానికి రకరకాలుగా అయితే అరేంజ్మెంట్స్ చేశారు. మీకు హైదరాబాద్ వండర్లాకి వెళ్తే ఇంకా కొన్ని రైడ్స్ అవి ఎక్కువ ఉంటాయన్నమాట. అక్కడికంటే మీకు చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు ఓన్లీ ఒక పూలే ఉంటుంది, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లల్ని హైదరాబాద్ వండర్లా వరకు తీసుకెళ్లాలంటే కొంచెం టైం పడుతుంది కదండి. ఇలా అనుకోండి, పిల్లలు అయితే చాలా చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారనమాట. మీకు లోపలికి వెళ్ళిన వెంటనే ఇంకా మంచి ఊపున్న పాటలు అయితే వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలా ఆ పాటలో ఈ వాటర్లో పిల్లలు డ్యాన్సులు చేసేవాళ్ళు డ్యాన్సులు, అసలు రైడ్స్ అయితే మామూలుగా కాదండి. ఎన్నిసార్లు ఎక్కి దిగేవాళ్ళు.
ఇప్పుడు మీకు అక్కడ కలర్స్‌లో కనిపిస్తున్నాయి కదండీ! అవే లాకర్స్ అనమాట. లాకర్స్ కూడా మనకి ఎదురుగానే ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే అండి, టైమింగ్స్ వచ్చేసి మీకు మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 8 వరకైతే ఈ వాటర్ ల్యాండ్ అయితే ఉంటదనమాట. ఇంకా స్లైడ్స్ జారేటప్పుడు అది కూడా కొంచెం అయితే జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని. అంటే పైనుంచి వచ్చేటప్పుడు ఇక్కడ పట్టుకోవడానికి ఎవరైనా ఖచ్చితంగా ఉండాలి. దట్టు ఇంకోటి ఏంటంటే వాటర్‌లోకి వెంటనే మునిగిపోతామనమాట. కొంతమంది అయితే పట్టుకుంటారు కానండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆ వాటర్ స్లైడ్ పడేటప్పుడు మన దగ్గర ఎవ్వరూ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు తగిలితే కొంచెం దెబ్బలైతే తగులుతాయనమాట. ఇవైతే చాలా బాగున్నాయండి. నేనైతే ఇంకా చిన్నపిల్లలది ఉంది అక్కడ వాళ్ళతో అయితే ఉన్నాను. మా పిల్లలైతే ఇంకా అస్తమానం స్లైడ్స్ ఎక్కుతూ దిగుతూ ఉన్నారు ఆ పైనుంచి. నేనైతే ఒక 2 సార్లు స్లైడ్ చేశాను అంతే. తర్వాత అయితే ఇగోండి ఇక్కడ పిల్లలు సరదాగా వాటర్ ఏదో పైనుంచి వాటర్ ఫాల్ పడుతున్నట్టు లోపల అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇంకా ఈవినింగ్ 6 తర్వాత లైట్స్ ఆన్ చేస్తారండి. లైట్స్‌లో ఇంకా అందంగా చాలా అయితే బాగా కనిపిస్తుందనమాట. ఎప్పుడైనా వాటర్ ల్యాండ్‌కి వెళ్ళాలనుకుంటే పిల్లల్ని తీసుకుని వాటర్ ల్యాండ్‌కి వెళ్ళాలంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఇంచుమించుగా 3, 4 ఆ టైం కల్లా వెళ్ళామనుకోండి 8 వరకైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. ఫస్ట్ మనం వెళ్ళేసరికి లైటింగ్ అంతా ఉంటుంది. ఈవినింగ్ 6 అవ్వగానే ఇలా లైట్స్ ఆన్ చేసి ఆ సాంగ్స్ లైట్ మధ్యలో ఇంకా పెద్దవాళ్ళైనా సరే అండి ఇంకా వాటర్‌లో అక్కడ మొత్తం అందరూ పిల్లలైపోతారనమాట. రెయిన్ డాన్స్‌లో మంచి సాంగ్స్ వేసి ఇలా కలర్ఫుల్ లైట్స్‌తో ఆ డీజే వెనకాల సాంగ్స్‌కి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందనమాట. డాన్స్ చేసే పిల్లలైతే చాలామంది అక్కడ భలే చేస్తారు. నెక్స్ట్ వచ్చి అంటే చిన్న పిల్లలు వాళ్ళని తీసుకెళ్ళినా కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారనమాట. మనకి దగ్గరలో ఎంత మంచి ప్లేస్ అయితే ఉందన్నమాట. అంటే ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఎక్కడికి తీసుకెళ్ళాలి అనుకుంటాం. అలాంటప్పుడు ఇలా మనకు దగ్గరలో కాకినాడలో ఇలా వాటర్ ల్యాండ్ ఉంది. దానికి తీసుకెళ్తే పిల్లలు అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. నైట్ వ్యూ సూపర్గా ఉంటుందండి. సాంగ్స్ అయితే నేను పెట్టలేదనమాట. ఎందుకంటే సాంగ్స్ పెడితే మీకు కాపీరైట్ వచ్చేస్తుంది. లాస్ట్లో అయితే ఒక 30 సెకండ్స్ అయితే మ్యూజిక్ కూడా ఆన్ చేసి పెడతాను. అసలు ఆ వ్యూకి ఆ సాంగ్స్కి నైట్ టైం అయితే సూపర్ అనమాట. మార్నింగ్ వెళ్ళి వచ్చేసేదానికంటే కూడా ఆఫ్టర్నూన్ వెళ్ళి నైట్ వరకు ఉండి వస్తే మీకు ఆ ఫీల్ చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తారండి. ఫుల్ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. అందరూ కలిసి ఎంజాయ్ చేసినప్పుడే ఇలాంటి మూమెంట్స్ చాలా అయితే బాగుంటాయి. మాకైతే వాటర్ ల్యాండ్ చాలా బాగా నచ్చింది. ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళామనుకోండి ఇంకా వాటర్లోంచి అసలు బయటికే రారనమాట. బీచ్కి తీసుకెళ్ళామంటే మళ్ళీ కొంచెం విసుకుంటుంది అలా ఇలా అని మనం కొంచెం అనుకుంటాం. కాకపోతే ఇలా వాటర్ ల్యాండ్కి తీసుకెళ్ళామనుకోండి లోపల ఆ సాంగ్స్కి ఆ ఊపికి సూపర్గా అయితే డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. వెనకాల మ్యూజిక్ అయితే ఇలా ఉంటుందండి. మనం వచ్చేసేటప్పుడేమో ఒకవేళ వాళ్ళ దగ్గర డ్రెస్సెస్ తీసుకుంటాం కదండి, డ్రెస్ చేంజ్ చేసుకుని ఆ డ్రెస్ వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా దాని మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూసుకుంటారు. ఒకవేళ మన డ్రెస్సెస్ తీసుకెళ్ళామంటే మళ్ళీ కవర్ తీసుకొని అదంతా కూడా తీసుకుని మనం అయితే జాగ్రత్తగా తీసుకురావాలన్నమాట. ఇలాగా కాకినాడలో వాటర్ ల్యాండ్ అయితే చాలా బాగుందండి. మీకు ఒకవేళ మార్నింగే వచ్చేద్దాం అనుకుంటే అలా పార్క్లో పిల్లల్ని ఆడించి కాసేపు అక్కడ ఫుడ్ సెక్షన్ కూడా క్యాంటీన్స్ ఉన్నాయన్నమాట. అక్కడైతే లంచ్ చేసేసిన తర్వాత ఇక్కడికి వస్తే పిల్లలు సూపర్గా అయితే ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకొకటి ఏంటంటే ఆ కలర్ఫుల్ లైట్స్లో ఆ మ్యూజిక్కి ఆ ఫీల్ అంతా కూడా చాలా బాగుంటుంది. వాటర్ ల్యాండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కాకినాడలో మా ట్రిప్లో ఈ గోకార్టింగ్ వచ్చి ఉప్పాడ బీచ్, కాకినాడ బీచ్, నెక్స్ట్ వచ్చి శిల్పారామం అయిపోయినాయి. తర్వాత అయితే కోరంగి వెళ్తాం. నెక్స్ట్ వీడియో నేను కోరంగి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.